వైసీపీ అధికార ప్రతినిధి సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో సివిఎస్ఓను కోరామని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. భూదేవి కాంప్లెక్స్ లో మందు తాగిన దృశ్యాలు చూసి చాలా బాధేసిందన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఈవో హామీ ఇచ్చారని తెలిపారు. తిరుపతి ఎస్పీని సంప్రదించి కేసు నమోదు చేయించనున్నట్లు వివరించారు. వైసీపీ నాయకులు చేసే పనులు సుప్రీంకోర్టు వరకు తెలియాలని కిరణ్ రాయల్ అన్నారు. ఈరోజు టీటీడీ అధికారులు కలిసి సివిఎస్ఓ గారిని ఈఓ గారితో మాట్లాడినా ఇతని మీద యాక్షన్ తీసుకొని టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే భవిష్యత్తులో ఇంకొకసారి ఎవడు కూడా శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ లో మద్యం తాగాలన్నా గంజాయి తాగాలన్నా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఆయన ఒక ఆయన ఉన్నాడు, సనాతన ధర్మం కాపాడే వ్యక్తి, సనాతన ధర్మం కోసమే ఉన్నానని చెప్పుకునే వ్యక్తి, వెంకటేశ్వర స్వామి వారసుడైన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీ అనుచరుడు, మీ ప్రథమ శిష్యుడు, మీ ప్రథమ అనుచరుడు, మీరు దగ్గరుండి మీ శిష్యుడికి పదవి వేయించుకున్న కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి ఏదో బొమ్మ పడిపోతే ఆ బొమ్మ కాడ నానా యాగి చేశారు. టీటీడీ స్థలాలు ఇచ్చేస్తా ఉంది, అమ్మేస్తా ఉంది అంటారు. ఈ రోజు టీటీడీ స్థలంలో మీ వాడు మద్యం దాగి ఫుల్ గా నిద్రపోతా ఉంటే డాన్స్ లేసి తాగి కక్కి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు?